వ్యవసాయ నిమిత్తం బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకులు భాష తురక రామారావు మోసం చేశారని గుంటూరు నగరానికి చెందిన మాజేటి ప్రవీణ్ దాసరి కృష్ణ నీలకంఠ ఆరోపించారు. కమిషన్ రూపంలో తమ దగ్గర డబ్బులు తీసుకున్న భాష తురక రామారావుపై కేసు నమోదు చేయాలని సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో వారు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. రికవరీ మేనేజర్గా పనిచేస్తూ ఉంటారంట. అతను మా అల్లుడు టైలరింగ్ వర్క్ చేస్తుంటాడు. అతను కస్టమర్. అతను మా అల్లుడు ఏం చేశాడంటే ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఏమన్నా స్థలం ఉంటే చూపించండి అని అంటే సరే నగరం పాలనలో ఒక ఇల్లు ఉంది చూపిస్తానని చెప్పి 5వ లైన్లో ఒక ఇల్లు చూపించారు. అది మా అల్లుడు గారికి నచ్చింది. నచ్చి ఎంత అవుతుందంటే 11 లక్షలు బేరం పెట్టారు. బేరం పెడితే సరే ముందు 1,50,000 భయానాగా ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి మా అల్లుడు ఇచ్చేసాడు. ఈ కాగితాలు ఏం రాలేదు అప్పటికి. తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆగి 1,20,000 ఇవ్వండి, ముందు అది లోన్లో ఉంది, ఆక్షన్కి వచ్చింది కదా లోన్లో ఉంది, లోన్లు తీరుతాయి అని చెప్పి తీసుకున్నారు. మరి ఏమన్నా మీ ఇప్పటికి 2,63,000 ఇచ్చాము, 2,63,500 ఇచ్చాము. దీనికి ఏమన్నా రాతకోతలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఫెడ్ బ్యాంక్ పేరుతో ఒక బయర్ కాపీ ఒకటి ఇచ్చారు. ఆ బయర్ కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి ఒక 2 లక్షలు కావాలన్నారు. అయితే మాకు అక్కడ అనుమానం వచ్చి ఆ బయర్ కాపీ ఇచ్చేటప్పుడు కూడా ఈ స్థలానికి బాగా వాల్యూ ఉంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, మీరు త్వరగా అమౌంట్ రెడీ చేసుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ అది రెడీ చేసుకున్న వెంటనే నాకు ఫోన్ చేసి నేను మీకు స్వాధీనం చేస్తాను, రిజిస్టర్ చేపిస్తాను మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ తోటి అని అన్నారు. అన్న 20 రోజులకే మళ్ళీ నాకు ఒక 2 లక్షలు లిక్విడ్ క్యాష్ కావాలి, అది మీ దగ్గర ఉంచు, నేను వచ్చి తీసుకుంటాను అన్నారు. అప్పుడు దాని మీద మాకు అనుమానం వచ్చి గొడవల దాకా ఎందుకు వెళ్తాం అనేసి మీరు ఆ స్థలం ఎవరు బాగా వాల్యూ ఉందన్నారు కదా, అవతల పర్సన్కి ఎవరికి ఇచ్చేసేసి మా రిమైనింగ్ మేము ఇచ్చిన బ్యాలెన్స్ మాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడిగితే సరేనండి మీ బ్యాలెన్స్ మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక కంటికి కనపడలా. కనీసం వారం 10 రోజులు ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయట్లేదు. మాకు అనుమానం వచ్చి అరణాలపేట 10వ లైన్లోని 3వ లైన్లో మేడపైన ఉండేది ఫెడ్ బ్యాంక్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నాగరాజు గారి గురించి విచారించగా ఆయన ఏమన్నారంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారండి ఆయన నాగరాజు గారు విజయవాడ వెళ్ళారన్నారు. మా ఫోన్లు ఎట్టి ఎత్తట్లేదు కాబట్టి మా ఫ్రెండ్ వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన నాగరాజు గారు. చేసిన తర్వాత ఏంటండి మరి ఏం ఎట్ట చేశారంటే నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది, నేను ఏ విషయం గుంటూరు వచ్చి మాట్లాడతాను, మీరు ఎక్కువగా మాత్రం అక్కడ బ్రాంచ్లో కానీ ఎక్కడ గొడవలు చేస్తే మీరు డబ్బులు ఇచ్చున్నారు ఆల్రెడీ, నాకు ఆ డబ్బులు వెనక్కి రావు, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం, దానికి భయపడి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా అల్లుడు కస్టమర్ ఇంకొక అతను ఉన్నాడు భాషా గారు. అతనుకి ఈ విషయం చెప్తే సరే మా ఆఫీస్కి రండి మేము చూస్తాము మాట్లాడదాం అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయనెవరో తురక రామారావు గారు అంట, నరేంద్ర మోడీ గారు నా ఫ్రెండు, మేము అన్ని కార్యక్రమాలు బీజేపీ తరఫున చేస్తూ ఉంటాం గుంటూరులో, మాదంతా సీక్రెట్గా ఉంటుంది, మేము ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము బయటికి రాకూడదు.